దేవుడైనా మనిషికి ప్రసాదించేది మ్యాక్సిమం 100 ఇయర్స్. ఈ లైఫ్ స్పాన్ మనం అర్థం లేని ఆలోచనలతో, ఆకర్షించే వ్యసనాలతో 50-60కి తీసుకొచ్చాం. ఇప్పుడు మన కథకు ముడిసరుకు బీటెక్ స్టూడెంట్. ఆసక్తితో కొంతమంది, అనుకోకుండా కొంతమంది బీటెక్ అనే వలయంలోకి అడుగు పెడతారు. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రాబ్లమ్స్ ఈ బీటెక్ లైఫ్లో ఎదురవుతాయి. అది అమ్మాయి వల్ల, పేరెంట్స్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆత్మవిశ్వాసం లేక తన ఆలోచనలు ఆచరించలేకపోతున్న బాధతో చుట్టూ వచ్చే ప్రశ్నలకు సమాధానంగా చావుని తమ చివరి ఆలోచనగా మార్చుకుంటుంది నేటి జనరేషన్. ఒక్క మాటలో చెప్పాలంటే సూసైడ్, అదే ఆత్మహత్య. అసలేం చెప్దాం అనుకుంటున్నాడు వీడు అనుకుంటున్నారా? చెప్పడం ఎందుకు, చూడండి. హాయ్రా. ఫేస్బుక్లో, వాట్సాప్లో వచ్చిన తర్వాత మనుషులతో మాట్లాడడం మానేశారు. ఈడేం చేస్తున్నాడు? నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తా. నా పాత బాకి 1500 ఇవ్వలేదు, కానీ నిన్న కాక మొన్న పరిచయం దాని కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడంట, ప్రాణాలు. ఈడేం చేస్తున్నాడు? నీతో చాటింగ్ చేస్తుంటే ఛార్జింగ్ ఎంత ఉందో తెలియట్లేదు, టైం ఎంత అస్సలు తెలియట్లేదు. ఛార్జింగ్ అయిపోతే అన్నీ తెలుస్తాయి. వీళ్ళకి టాలెంట్ ఉండి పర్సంటేజ్ లేదు, మన పర్సంటేజ్ ఉన్న పర్ఫామ్ చేసే కెపాసిటీ లేదు. ఆల్ హ్యావింగ్ ఎక్సెప్ట్ ద 5th వన్ అంటే ఇదేనేమో. అంటే అన్నీ ఉండి 5తనం లేకపోవడం. తెలుగు మీడియమా? 7th వరకు. నేను 10th వరకు. అస్తులు రావు, పస్తులు రావు, అస్థికలైనా మిగలవురా. ఎవడో బాగా దానాలు చేసి పిచ్చోడు అయిపోయినట్టున్నాడు. చా అయిపోయింది టైం 10:30రా. పొద్దు పొద్దు నీ కాల్ ఏంట్రా? అంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అని టిప్స్ చెప్తారేమని. నువ్వు మామూలు కంపెనీకి వెళ్తే మోసం పట్టుకుంటాయి, నీ కోర్ కంపెనీ అవసరమా? ఏదో యారైందా డార్క్ అంటే చీకట్లో బాను. మీరు కూడా తెలుగు మీడియానా? కాదులే, సాంస్క్రిట్. అకారంతా నా పుసకలింగా. ఆగు, ఆగుభ్యాం, ఆగుబిహి. సర్లే, ఏ కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నావు? తెగించి టెక్ మహేంద్ర, వీలైతే విప్రో, ఇంట్లో వాళ్ళ కోసం ఇన్ఫోసిస్. రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చినట్టుంది. అయినా నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇటుకలు అమ్ముకునే వాళ్ళ ఉంది. మా అమ్మ ఇప్పుడు మాట చెప్తూ ఉంటుంది, గొప్ప వాళ్ళందరూ ఎప్పుడు పెచ్చల్లో కనబడతారంట. అరే నాన్న, గొప్పలందరూ పిచ్చోళ్ళని కనిపిస్తారా, కానీ కనిపించే ప్రతి పిచ్చోడు గొప్పడు కాలేడురా. జాబు 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 అని ఎప్పుడు ఎడుతుంచురా? ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు ఇలా అయితే? ఎంజాయ్ చేయొచ్చురా, ఎంజాయ్ చేస్తున్నాను చూపు. ఫ్యూచర్ అంటే భయం ఉండదు, కానీ ఆలోచించడం మొదలు పెడితే ప్రస్తుతం కూడా భయం వేస్తుంది. అయినా గోలందా మా బాబు వల్లే జాబ్ జాబ్ అని తెప్పేస్తాడు. ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళతోటి మా చిన్న కొడుకు సీఎం, పెద్ద కొడుకు పిఎం అని చెప్తాడు. సీఎం కన్నా పిఎంఏ గొప్పడు కదరా. సీఎం అంటే నువ్వు అనుకున్నదే, కానీ పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ కాదు, పనికి మళ్ళాడు. ఈ విషయాన్ని ఇండైరెక్ట్గా నాకు, డైరెక్ట్గా జనాలకే చెప్తున్నాడు మా బాబు. ఏడకు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, అడు చెప్పి వచ్చా జాబ్ నీకు. అడుగు. యాప్టిట్యూడ్. చిన్నముళ్ళు పెద్దముళ్ళు మధ్యలో కోణం, ప్రాఫిట్ లాసు వ్యాపారం, క్యాలెండర్, పుట్టినరోజులు, పండుగ రోజులు. రీజనింగ్. వెర్బల్ ఎబిలిటీ, లాజికల్. ఇంగ్లీష్ వచ్చా? ఆర్టికల్స్ అని చెప్పు. ఏ దా? నువ్వు ఆర్టికల్స్ చెప్తున్నట్లేదురా, ఆవులు పిలుతున్నట్టు ఉంది. సత్యం. ఈ మెసేజు ఇంగ్లీష్ మీడియం అన్నా? హ్యావ్ హ్యాజ్ కమ్, హాయ్ బాయ్ గుడ్ నైట్, వేరు వెంటగాను. ఇది తప్ప ఇంకేం తెలియదు. కాలేజీలో గొడవ గోయింగ్నా? కాలేజీలో గొడవ జరుగుతుందంట. ఓహో. యూ అండ్ మనీ వేరున్నా? మనం ఎక్కడున్నా ఖచ్చితంగా కాలేజీకి కమ్మాలి. వెళ్ళాలంటే ఖచ్చితంగా. ఇంకెందుకు, పద. మరి ఇంటర్వ్యూ మరి? కోర్ కంపెనీ నువ్వే చెప్తున్నావుగా, ఇంకెందుకు ఇంటర్వ్యూ? వీళ్ళ ఆవేశం చూస్తుంటే ఏదో పీకేస్తారనిపిస్తుంది కదా. మన జీవితంలో ముందేం జరుగుతుందో తెలిస్తే ఇంకెందుకండి, ఏం జరిగిందో చూద్దాం.
అబ్బి రే లే. కాలేజీలో గొడవ జరగడం, నీ బెస్ట్ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టడం వల్ల నా ఆలోచన నీకు రాదనుకున్నాను. కానీ నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ కొట్టిన పక్క నువ్వు లేకపోవడం, అదే టైంలో నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది. మొదటి కారణం అమ్మాయిని చేయి చూస్తేనే అర్థమైంది. ఆ అమ్మాయి గురించి ఎన్నిసార్లు అడినా చెప్పలేదు. కనీసం ఇప్పటికైనా చెప్తావా? ఆ అమ్మాయి పేరు జానకి, నా స్కూల్ 10th మే. ముందు ఇష్టపడింది తానేనా, ఇష్టముందని చెప్పింది నేనే. కొంతకాలం ప్రేమించి కొంత టైం తీసుకొని చివరికి సేమ్ క్యాష్ అని పెళ్లి చేసుకున్నాను వెళ్ళిపోయింది. అర్థమైంది. అంతకాలం ప్రేమించి నువ్వు నమ్మలేనిదని చెప్పిందంటే పాజిటివ్గా ఆలోచిస్తే అబద్ధం అని అర్థం అవట్లేదా? అందులో అర్థం కావడానికి ఏముంది? కులం పేరుతో బ్రేకప్ చెప్పి ఇంకోటితో పెళ్ళికి మేకప్ వేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఏమో, మీ ఇద్దరిని చంపేస్తానేనో వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేయడం వల్ల తను బ్యాడ్ అయినా పర్వాలేదు, నీ లైఫ్ నువ్వు చూసుకుంటావని చెప్పి ఉండొచ్చుగా. సినిమాల్లో చూపిస్తారు ప్రేమించి పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని, కానీ నీ జీవితంలో అలా కాదు. ఓ సింపుల్ లాగా చెప్పనా, రేపు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నేను సరిగ్గా అర్థం చేసుకున్నా, నీ లవర్కి నీకంటే ఎక్కువ ప్రేమ పంచేవాళ్ళు దొరికినా మీ లైఫ్ బాగుంటుంది. హ్యాపీనెస్ అంటే మనకంటూ ఉన్న వాళ్ళ కోసం ఆనందంగా బతకడం, ఇక లేరు అన్న వాళ్ళ కోసం చావడం కాదు. చెప్పు ఇంకేంటి నీ బాధలు? నచ్చి నచ్చక తెలిసి తెలియక బీటెక్లో జాయిన్ అయ్యాను. ఇంకెంత 3 నెలలు, తర్వాత ఫుల్ స్టాప్. ఈ 4 ఏళ్ళు నేను సాధించుకుంది నేర్చుకుందంతా నీళ్ళు, ఎందుకు పనికిరాని ప్రశ్నే తప్ప. మా ఇంట్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు, వీళ్ళు సెటిల్ అయిపోయారు, నన్ను దొబ్బడం మొదలుపెట్టారు. మా ఊరు వంటగది తప్ప తెలియని మా అమ్మ అచ్చే ఇచ్చే నన్ను తిడుతుంది. బీటెక్లో మనం తెలిసి నేర్చుకునేది 10% అయితే తెలియకుండా నేర్చుకునేది 90%. ఆ టాలెంట్ ఏంటో తెలుసుకుని ఇంప్రూవ్ చేసుకుంటే చాలు. నేను నీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావు. ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళు, ఫ్యూచర్ బాగుండిద్ది. అయినా పేరెంట్స్ తిట్టేది బాధ్యతతో, నువ్వేమైపోతావు బాధతో. అటువంటిది అమ్మని తక్కువ చేసి మాట్లాడతావు. రేపు నువ్వే పొజిషన్లో ఉన్నా, ఏ పని చేసి ఇంటికి వచ్చినా తండ్రి ఎంత తెచ్చావు, భార్య ఏమి గెలిచావు, కూతురు నాకేం తెచ్చావు అని అడుగుతాడు తప్ప ఒక అమ్మ మాత్రమేరా ఏమైనా తిన్నావని ఆప్యాయంగా అడిగిద్ది. అదే అమ్మ అంటే. సరే, నువ్వు చెప్పినట్లే పేరెంట్స్ గ్రేట్, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తాను. ఒకరు వెళ్ళినా తొక్కిరని గ్యారంటీ ఏంటి? ఇష్టం లేని జాబ్ చేసినా, ఇష్టమున్న ఫీల్డ్లోకి వెళ్ళి వెనక్కి వచ్చేసినా చివరికి భారం అయ్యేది నా ఫ్యామిలీకి నేనే. అందుకే వాళ్ళు భారం అవ్వడం కన్నా దూరం అవ్వడం మంచిది అనిపించి ఈ పని చేశా. ఒకరు తొక్కేస్తే అనిపోయేది అయితే నీ టాలెంటే కాదు. ఏ ఫీల్డ్లోనైనా గొప్ప వాళ్ళు అయితే టాలెంట్ కాదు, వాళ్ళకున్న దాంట్లో ఎక్కువ చెప్తారు, లేకపోతే ఎక్కువ చూపిస్తారు. అందుకే వాళ్ళ ఫీల్డ్లో సక్సెస్ అయ్యారు. ఒకవేళ మీ పేరెంట్స్ నేను ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో నువ్వు కంటిన్యూ అవ్వు. ఆ పనిలో సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ 2 లేవని వాళ్ళకి అర్థమయ్యేలా చేయి. వాళ్ళే నీ పనికి బలం అవుతారు. ఏ విషయంలోనైనా ప్రయత్నించకుండా ఫలితం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చేతకానితనం. ప్రయత్నంలో ఫెయిల్యూర్ వస్తే చావును సొల్యూషన్గా వెతుక్కోవడం మూర్ఖత్వం. నువ్వు చేతకానోడు అయితే అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుని ముందుకెళ్ళు. మూర్ఖత్వం అయితే చావును ప్రేమించి ఇక్కడే చచ్చిపో. ఎరా కింద రథం ఏంటి? సంక్రాంతి కోడిని కోసారేటి? ఓహో, మనోడు కోసుకున్నాడా? అంత ఇదిగా చెప్పేసావంటరా? ఇది ఫస్ట్ టైం ఏమో నీకు. మనోడు ఆల్రెడీ పాయిజన్ ట్రై చేశాడు, అది పనవాక కత్తెట్టుకున్నాడు. మర్చిపోయాను రా, మీ చట్మలోడు సేఫ్ అంట. అంటేంటి, నువ్వెళ్ళలేదా? ఆ 90 కేజీలోడు అక్కడ తొంగన్నాడు. నేను రాత్రి నెట్ బ్యాలెన్స్కి డౌన్లోడ్ చేయడం సరిపోయింది. క్లాస్ ఇక్కడ నీకు కొత్త ఏమో, ఆడికేం కొత్త కాదు. అవునా? మనవాడు పీకిన క్లాస్కి ఇన్నాళ్ళు ఫేమ్ కోసం కాలేజీలో స్టేజ్ మీద డ్యాన్స్ చేసేవాడు ఇప్పుడు డ్రీమ్ కోసం ప్యాషన్ ప్రొఫెషన్గా మార్చుకొని డ్యాన్స్ నేర్పించడం మొదలుపెట్టాడు. ఏంటి మనోడు తెక్కంగా పడిపోతున్నాడు? వెన్ ల్యాంప్ ప్రెజెంట్ అడ్జస్ట్ హోమ్. రేపు ఉండేటప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోలేరా? ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని చెప్పడం మా ఉద్దేశం కాదు. క్షణం బ్రతకడానికి భరించలేని భయం, క్షణంలో చావడానికి ఎక్కడలేని ధైర్యం. యువత ఇటువంటి నైజాన్ని మార్చుకోవాలని చెప్పడమే మా ఈ అభిప్రాయం.